పిల్లల పెళ్లిళ్ళకైనా కోమటిరెడ్డి ఎక్కిరెడ్డి మీ అన్న ఉన్నాడని మీరందరూ కూడా వాదించాలి. కానీ ఒకటే రేపు ఎలక్షన్ లో మీరే కూర్చొని క్యాండిడేట్ డిక్లేర్ చేసుకోవాలి. ఎంపీటీసీ సర్పంచ్ మీరే డిసైడ్ చేసుకోవాలి. జడ్పీటీసీ మండలంలో ముఖ్య నాయకులు ఊరికి కూర్చొని జడ్పీటీసీ క్యాండిడేట్ కూడా మీరే తీసుకోవాలి. ప్రచారానికి మీరు చెప్పిన టైం రోజు 4 మండలాలు కవర్ అయ్యే విధంగా ప్రచార కార్యక్రమాలు కూడా నేను తప్పకుండా ప్రచారానికి కూడా వస్తాను. ఇక్కడ ఒకటే కాదు, నల్గొండ మొత్తం కాన్స్టిట్యూన్సీతో పాటు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేరే జిల్లాలు మన ఉత్తర తెలంగాణలో మన పార్టీ కొద్దిగా వీపున్న జిల్లాలో కూడా ప్రచారానికి పోవాలి. మాది ఒకటే టార్గెట్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఇలా దేశం కోసం పాదయాత్ర చేసి ఇలా ఆయన జీవితం లేదు, ఆయన సొంత కుటుంబం లేదు, ఇలా దేశం కోసం చూస్తున్న రాహుల్ గాంధీ నాయకత్వ ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలు కూడా మనం పటిష్టంగా మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం అవతల వాడు దీకైనా సరే మనము అంత ఈజీగా అవ్వదు. మళ్ళా ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మీరందరూ కష్టపడాలి. అందుకని మీ అందరికీ మళ్ళీ చేతి కట్టి నమస్కరిస్తున్నా. ఓరికైనా 2 పోటీలు, 2 గట్టి నాయకులు ఉంటారు. ఓ క్యాండిడేట్ జడ్పీటీసీ అయితే ఆ జడ్పీటీసీ తప్ప పెట్టాలని అనలేదా? నేనైతే ప్రతి ఊళ్ళో 100 మందిని గుర్తుపడతలేదు. ఎవరు వచ్చినా పని చేస్తారు. జడ్పీటీసీ వస్తేనే పని చేయాలని చెప్పి ఆ సిస్టమ్ మన దగ్గర లేదు కదా. ఎవరు వచ్చినా పని చేస్తారు. మీ అందరికి అదే చెప్తున్నా, ఎవరు సర్పంచ్ అయినా సర్పంచ్ రా అనుకున్నారంటారు. ఇప్పుడు అన్నదే లేదు. కాకపోతే ఏంటంటే సర్పంచ్ ఉంటే ఒక బాధ్యత, రాజు కూడా కరెక్ట్ పోతుంది. అందరూ కేడర్ అంతా గట్టి కేడరే, నమ్ముకొని అధికారం లేకున్నా 30 ఏళ్ళుగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ బతికిస్తున్న మీకు మీ అందరూ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు చేసిన అభివృద్ధి ఒకటి శాంపుల్ మాత్రమే. వచ్చే 3 ఏళ్లలో నల్గొండ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ఎంత స్పీడ్గా పోతుందంటే 200 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒకటే టార్గెట్ పెట్టుకున్నా. ఎక్కడ మురికి కాలంలో ఈయనకు చెప్పిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, దాని మీద సిమెంట్ రోడ్డు ఏ విధంగా నల్గొండ టౌన్లో వేస్తున్నాడో ఆ విధంగా ఓపెన్ డ్రైనేజ్ ఉండదు. ఆ కాలువలన్నీ తీసుకుపోయి ఊరిపేట బుల్ల తీసి అక్కడ డ్రైనేజ్ మన ఎస్టీపీ నల్గొండ మున్సిపాలిటీకి ఎన్ని పెట్టమో అట్లా పెట్టే విధంగా దాన్ని ఒక ప్లానింగ్ చేయించుకుంటున్న కన్సల్టెంట్తో. దాంతో పాటు ఏంటంటే ఈడ మన సిమెంట్ రోడ్ వేయగానే ఇది మోరు ఉండగానే మధ్యాహ్నం కూడా ఆ మురికి కాలువలకు, ఈగలకు, దోమలకు రోగాలు, డెంగీలు కానీ చికెన్ గున్యా కానీ వచ్చే దాంతోనే రోగాలు. అందుకనే ప్రతి గ్రామంలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా నా ప్రణాళిక ప్లాన్ వేసుకొని ముందుకు పోతున్నా. ఇవన్నీ కూడా అమలు చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఈరోజు ఒక మాట చెప్పగానే మీ రాని నాయకులు ఎవరో అనుకోవద్దు. ఊరి మీదనే చెప్పండి. ఇటుకనే చాలా వస్తున్నట్టు పోయినా బాబు పెద్ద మీటింగ్ ఏం లేదు, మళ్ళీ మీటింగ్ వేరే పెట్టుకుందాం అని చెప్పి. ఇప్పుడు రాలేదు మిమ్మల్ని తింటారు, నన్ను తింటారు, మీ మండల లీడర్ని గ్రామ లీడర్ తింటారు. మీ నలుగురు నలుగురే మన నాకు మీరు రావద్దు అంటున్నారు. అందుకే మీరు అదే చెప్పాలి. మీరు సార్ వచ్చినట్టు ఉంటేనే పోయినా నాయన ఈ ఎలక్షన్ పేపర్ వస్తున్నాయి ఏదో తెలుసుకుందామని పోయినాం, వస్తే రావద్దు రెడీ ఉండమని చెప్పింది సార్ అని చెప్పిండు అని చెప్పండి తప్ప మేము మమ్మల్ని చూసిందంటే వాళ్ళందరూ వచ్చి నడవడమే కొడతారు. అందుకని మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని మీ అందరికి చెప్తున్నా, అందరికి సమన్యాయం జరుగుతుంది. లీడర్లకు కార్యకర్తకు నేనే చెప్పిన, మీరే లీడర్ అని. నన్ను లీడర్ చేసిన వాడు లీడర్ అని మీరు లేకుండా నేనంటే ఎమ్మెల్యేకి ఎత్తుతా, ఎట్లా మంత్రి అవుతా? మీరు ఏదైనా ఊరిపోయినా కోర్టు దగ్గర నాయకత్వం ఉండండి. అరే మీరు నాయకత్వం చేసి మీరే మీరు నాయకత్వం అంటే కావాలి. అందుకని నాకు అలాంటి షోకులు ఏం లేవు. మనం ఈరోజు ఒకటే మన టార్గెట్, ఇన్నేళ్ళు 5 సార్లు ఎమ్మెల్యేగా 10 సార్లు ఎంపీగా ఈ కాన్సెప్ట్ని గోడగా చేయకపోతే నా పేరు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. మళ్ళీ కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి ఎకరానికి సొరంగం పూర్తి చేసి
కాలువల లైనింగ్ పూర్తి చేసి రామల వెళ్ళడంతో పాటు మూసి ప్రాజెక్టు ప్రక్షాళన కూడా చేస్తున్నాం. మూసి వాసన లేకుండా చేసి ఈరోజు ఆలేరు గోవింద ప్రాజెక్టు కూడా నేను ఎంపీగా ఉన్నాయి, అది కూడా శాంక్షన్ చేయించిన. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం తేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని. అది ఎప్పుడంటే ఇలా నల్గొండలో 3 జిల్లా పరిషత్తులు మనం ఖచ్చితంగా గెలుస్తాం. మనం కూడా 12 అసెంబ్లీలో గెలిచినాం. ఒక లిల్లీపూడి గెలిచిన గెలిచిన 2-3 వేల మెజార్టీతో గెలిచింది ఆయన పెద్ద పట్టుకునే అవసరం లేదు. ఈసారి సూర్యాపేట ఒక కాన్స్టిట్యూన్సీ లో ఒక రౌండ్ కొడితే 100% సర్పంచ్ సూర్యాపేట గెలిపించే బాధ్యత కూడా తీసుకుంది. ఆయన 5-10 ఏళ్ళు మినిస్టర్ నుండి ఒకరిని పుట్టుకుంటాడు, అందుకే బైక్ లేదు. ఇక్కడ యూనివర్సిటీ ఆయన 5 ఏళ్ళు ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి, యూనివర్సిటీ లోపలికే పోలేదు. నేను 20 ఏళ్ళలో 20 శాతం పైన 350 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించి లా కాలేజ్ ఫార్మసీ పిల్లలు ఇక్కడ చదువుకునే కొంత పర్మిషన్ తీసుకుంటారు. వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతున్నది. అందుకని ఆయన గురించి పట్టించుకునే అవసరం లేదు. మన జిల్లాలో మన పార్టీకి ఎదురు లేదు కాబట్టి మీ అందరూ కూడా జర కష్టపడి 10 రోజులు కష్టపడి ఆ తర్వాత 3 ఏళ్ళు మన గ్రామాన్ని అభివృద్ధి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళా మీ అందరికి కూడా మళ్ళా ఒక శుభవార్త ఏంటంటే మొన్ననే మీరు కూడా తాతయ్య పేరు నాకు కూడా మనవరాలు కాదు, మళ్ళా ప్రతీకిని మా మనవరాలని ప్రతీకిని చూసుకుంటూ మీ అందరికీ అండగా ఉంటూ నా జీవితం మీకు అంకితమిస్తూ నాకు ఒకటే కోరిక, నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే కోఆర్డినేట్ ఎంకరేజ్ అంటే ఎక్కడైనా సరే గౌరవం లభించే విధంగా మీకు గ్రామాలని వేరే పక్కవాళ్ళ నుంచి చూసిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ వచ్చే ఎన్నికల్లో మాత్రం 100% రిజల్ట్ ఇవ్వండి, నాకు గిఫ్ట్ గా ఇవ్వండి. మీరు ఏ గిఫ్ట్ ఇస్తారో పవన్ ఫ్యూచర్ లో మీరే చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.